నిజంగా గత జన్మని మీరు చూడగలుగుతారా? అంతరిక్షంలో గ్రహాల యొక్క కదలికల్ని మనం ఏం చేస్తామంటే ఒక చార్ట్ రూపంలో డివైడ్ చేసి దాన్ని ఇక్కడ చూపిస్తుంటాం మనం. సో 12 రాశులు 360 డిగ్రీలు 12 రాశులు, ఆ 12 రాశుల్లో నవగ్రహాల కలయిక. బాగా అర్థం చేసుకుంటే 360 డిగ్రీస్ చార్ట్. ఓకే. దాంట్లో 12 రాశులు, 9 గ్రహాలు. ఇంతే. దీన్ని బట్టి జీవితము, జీవితానంతరం, పూర్వ జీవితం కూడా చెప్పవచ్చు. చెప్పేటువంటి విధానంలో ఏముంటుందంటే మన పూర్వీకులు అందించినటువంటి అనేక శాస్త్రాలు చెప్పబడ్డాయి. జ్యోతిష్ శాస్త్రంలో సంహితలు కావచ్చు, హోరా శాస్త్రాలు కావచ్చు. దీని ఆధారం చేసుకొని లగ్నం చెప్తాం, ఫస్ట్ హౌస్ ఉంటుంది, శరీరాన్ని సూచిస్తుంది. ద్వితీయం ఉంటుంది, ధనాన్ని, వాక్కుని చెప్తుంటుంది. మూడోది ఉంటుంది, రిలేషన్షిప్స్, బ్రదర్స్, కజిన్స్ గురించి చెప్తుంటుంది. ఫోర్త్ హౌస్ ఉంటుంది, తల్లి, వాహనాలు గురించి చెప్తుంటుంది. ఫిఫ్త్ హౌస్ ద్వారా ఏం చెప్పవచ్చు, సంతానం, సౌభాగ్య విషయాలు చెప్పుకోవచ్చు. షష్టమ భావం, శత్రువులు, గుప్త శత్రువులు, ఇవన్నీ 6th హౌస్ ద్వారా ప్రెడిక్ట్ చేయొచ్చు. 7th హౌస్ కలత్రం, వివాహము, వైవాహిక జీవితము, రిలేషన్షిప్స్, బాండింగ్, పార్ట్నర్షిప్స్, అవన్నీ 7th హౌస్ బట్టి చెప్పొచ్చు. 8th హౌస్ మృత్యు సంబంధించినటువంటి విషయాలని 8th హౌస్ బట్టి ప్రెడిక్ట్ చేయొచ్చు. 9th హౌస్ భాగ్యస్థానం, ఏ సమయంలో ఏది అనుభవించనున్నామో అది చెప్పేటువంటిది 9th హౌస్. ఓకే. మంత్రోపదేశం కావచ్చు, గురు సేవ చేసేటువంటి యోగం కావచ్చు, గురుముఖత వచ్చేటువంటి ఉపదేశం కావచ్చు, ఏ శాస్త్ర ప్రావీణ్యత సంపాదించనున్నామో కావచ్చు, ఇవన్నీ కూడా 9th హౌస్ బట్టి ఏ దేవతార్చన చేస్తామో, ఏ దేవతార్చన ఇప్పుడు మనకు తెలియకుండానే కొన్ని దేవతార్చనలకి, అంటే కొన్ని దేవతలకు మనం బాగా అట్రాక్టివ్, బాగా ఉత్సాహంతో పూజ చేస్తుంటాం. అట్లని చెప్పి ఈ దేవత మీద మాకు అభిమానం లేదని కాదు, భక్తి లేదని కాదు, కానీ కొన్ని బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ రుణాల బట్టి. సో 9th హౌస్ ఏమవుతుందంటే ఆ దేవతార్చన సౌభాగ్య స్థానంగా చెప్తున్నాం. ఈ 10th హౌస్ వచ్చేసి రాజ్యం. రాజ్యం అంటే కేవలం పొలిటికల్గా ఈ రాష్ట్రము రాజ్యం అని కాకుండా మనం వర్క్ ప్లేస్ కావచ్చు, మనం చేసేటువంటి వ్యవహారం ఎక్కడైతే మనం వర్క్ చేస్తామో ఆ ప్రదేశాన్ని చెప్తున్నాం. ఈ 11th హౌస్ లాభస్థానం అని చెప్తుంది. 12th హౌస్ వ్యయభావం అని చెప్తుంది. వ్యయభావం అంటే హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అని చెప్తుంటాం. సో ఈ 12 రాశి, ఈ 12 గృహాల్లో, భావాలలో 9 గ్రహాల యొక్క సంచారం, వీటి యొక్క కాంబినేషన్స్ బట్టి గత జన్మలో చేసినటువంటి ఏ పాపం చేత, ఏ పుణ్యం చేత ఈ జీవితం పొందాము, అది కుండలి చెప్పగలుగుతుంది. సో ఉదాహరణకు చెప్దాము, మనము జాతకంలో కుజుడు విషయం మాట్లాడుతున్నాం కనుక కుజుడు వ్యయభావంలో పడి ఉన్నాడు. సో అర్థం ఏంటి అంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అది తీర్చకుండా శరీరాన్ని వదిలిపించడం. ఓకే. సో ఏమవుతుందంటే ఆ రుణాన్ని తీర్చుకోవాలి కదా. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని శాస్త్రం చెప్తుంది. కర్మ చేశాము, అది ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. దానికి తగినటువంటి శరీరం ఉండాలి. ఇప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం చెప్తాం. అనేక జీవరాశుల తర్వాత దొరికేటువంటిది, దుర్లభంగా దొరికేటువంటి జన్మ మానవ జన్మ. ఈ జన్మలో ఇప్పుడు రుణం తీసుకున్నాం మీ దగ్గర, నేను తీర్చలేదనుకుందాం. తీర్చినప్పుడు శరీరం వదిలిపెట్టినప్పుడు తీర్చుకోవాలంటే తర్వాత జన్మలో మీకు ఏదో జీవం వచ్చినప్పుడు, ఉదాహరణకి ఒక వ్యక్తి రుణం తీసుకున్నాడు, తీర్చలేక శరీరం వదిలిపెట్టాడు. సో ఆ కర్మ ఎవరు తీర్చాలి? ఆ కర్మ అనుభవించాలి కదా. ఆ కర్మ అనుభవించాలంటే ఏమవుతుంది అంటే తర్వాత తీర్చవలసినటువంటి వ్యక్తికి తాను శరీరం పొందినటువంటి వాడై తాను కూడా అదే శరీరం ధరించినప్పుడు ఏదో రూపంలో ఆ ద్రవ్యం ఆ రూపంలో వెళ్ళిపోతుంది. లేదు, మనం చూస్తుంటాం చూడండి, మన దగ్గర పెంచి పోషించేటువంటి పశుపక్షాదులు కావచ్చు, ఎక్కడో ఉంటుంది, ఎక్కడో పెరుగుతుంది, మనకు తెలియదు. మనం తీసుకొచ్చి దాన్ని సేవ చేస్తుంటాం. అనారోగ్యంగా ఉందంటే దాని వెంబడి మనం హాస్పిటల్ తిరుగుతుంటాం. ఎందుకు ఆ సేవ చేయాల్సిన అవకాశం మనకి? అంటే ఏదో రుణం ఉంది కాబట్టి రుణం తీర్చుకునేటువంటి సందర్భం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. రుణానుబంధ రూపంలోనే మనకు దొరికేటువంటి ధర్మపత్ని కావచ్చు, భర్త కావచ్చు, మనం పెంచి పోషించేటువంటి పశు పక్షాదులు కావచ్చు, లేదా సుతాలయ మనం కడుపున జన్మించేటువంటి సంతానం కావచ్చు. ఇవన్నీ కూడా పూర్వజన్మ రుణముల చేత ఏర్పడుతుంది. ఒకవేళ రుణం తీరిపోయింది అనుకుందాం, ఏమవుతుంది అంటే రుణం తీరిపోయినటువంటి వ్యక్తి శరీరం వదిలిపెట్టడం. కేవలం ఒక రుణంతోనే ఈ శరీరం ఏర్పడదు, అనేక రకమైనటువంటి రుణాలతో ఈ శరీరం ఏర్పడుతుంది. మానవ శరీరం ధరిస్తాం. ఉదాహరణకి ఇంకా అలౌకికంగా చెప్పుకోవాలనుకుంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, 10 సంవత్సరాలు బాగుంటారు, 11వ సంవత్సరం వాడికి వీడికి ఉన్నటువంటి రుణం తీరిపోయింది అనుకుందాం. సో ఏమవుతుంది, శరీరమే వదిలిపెట్టాలని లేదు, వీడు ఉద్యోగరీత్యా ఇంకో ప్రదేశం వెళ్ళిపోవడమా, వీడు ఇంకో దగ్గర ఉండిపోవడమా, ఆ మధ్యలో గ్యాప్ రావడమా. సో దానివల్ల అట్లా కూడా గ్యాప్ వచ్చు. రుణం ఉన్న సందర్భంలో కలిసి ఉండేటువంటి సందర్భాలు, ఒకరికొకరు సేవ చేసుకోవడం కావచ్చు, మనం పశుపక్షాదులు కూడా సేవ చేస్తుంటాం. సో భూతదయ కలుగుతుంది రుణం ఉంటే. ఇవన్నీ కూడా రుణానుబంధ రూపంలో జరిగేటువంటివి.